మన దేశంలో అనేక భక్తి యాత్రలున్నాయి. వీటిలో చాముండా మాతాజీ యాత్ర ఒకటి. ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ప్రతి ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు వేలాదిగా భక్తులు చాముండా మాత యాత్రలో పాల్గొంటారు. 2003 సంవత్సరం నుంచి శ్రీ మాతా చాముండా మందిర్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ యాత్ర నిర్వహిస్తున్నారు. మొత్తం మీద అమ్మ దర్శనం చేసుకుని భక్తులు పులకించిపోతారు. చాముండా మాతాజీ ఆలయం భక్తులకు ఆరాధ్య క్షేత్రం. జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలో ఉంటుంది ఈ ఆలయం. ఇక్కడి అందమైన పోగల్ పరిస్థాన్ ప్రాంతంలో నెలకొంది ఈ భక్తుల కొంగు బంగారం. సముద్ర మట్టానికి సుమారు 14,000 అడుగుల ఎత్తులో ఈ పవిత్ర ఆలయం నెలకొని ఉంది. కాగా చెండ ముండా అనేటువంటి రాక్షసులను సంహరించిన దుర్గామాత అవతారమైన చాముండాదేవికి ఆలయాన్ని అంకితం చేశారు. మన దేశంలో అనేక భక్తి యాత్రలున్నాయి. వీటిలో చాముండామాత యాత్ర ఒకటి. ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ప్రతి ఏడాది జూను నుంచి ఆగస్టు వరకు వేలాది మంది భక్తులు చాముండామాత యాత్రలో పాల్గొంటారు. 2003వ సంవత్సరం నుండి శ్రీమాతా చాముండా మందిర్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ యాత్రను నిర్వహిస్తున్నారు. కాగా చాముండా ఆలయం ఉన్న సర్వదార్ ప్రాంతం సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడి నుంచి దోడా జిల్లాలోని డీసా ప్రాంతం, రాంబాన్లోని పరిస్థాన్ లోయ అద్భుతంగా కనిపిస్తాయి. శీతాకాలంలో మంచుతో కప్పబడే ఈ ప్రాంతం వేసవిలో పచ్చని ప్రకృతితో భక్తులను ఆకట్టుకుంటుంది. కాగా చాముండా యాత్రకు సీనాభతి గ్రామం ప్రధాన కేంద్రంగా ఉంటుంది. పచ్చిక బయళ్ల మధ్యలో ఉన్న ఈ గ్రామంలో భక్తులు రాత్రి బస చేసి లంగర్ల ద్వారా అందించే భోజనాన్ని స్వీకరిస్తారు. అనంతరం మరుసటి రోజు ఉదయం ఆలయానికి ట్రెక్కింగ్ ప్రారంభిస్తారు. పర్వత మార్గాల్లో భజనలు, కీర్తనలు, సాంప్రదాయ వాద్యాల నినాదాల మధ్య భక్తులు ముందుకు సాగుతారు. యాత్రికులు సర్వధార్ బేస్ క్యాంపులో మరో రాత్రి విశ్రాంతి తీసుకుని తదుపరి రోజు ఆలయానికి చేరుకుంటారు. చాముండామాత ఆలయం సమీపంలోని విశాలమైన పూల మైదానంలో నిర్వహించే చెరీ పూజన్ ఈ యాత్రలో ప్రధాన ఘట్టం. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి చాముండామాత ఆశీస్సులు పొందుతారు. కాగా యాత్రికుల సౌకర్యార్థం రాంబన్ జిల్లా పరిపాలనా వైద్య శిబిరాలు, భద్రతా ఏర్పాట్లు, త్రాగునీరు, వసతి, దుప్పట్లు వంటి కనీస సదుపాయాలను కల్పిస్తారు. స్థానిక కళాకారులు జానపద సంగీతంతో యాత్రకు మరింత ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకొస్తారు. అంతేకాదు ఆధ్యాత్మికత, ప్రకృతి సౌందర్యం, సామాజిక ఐక్యత కలిసిన చాముండామాత యాత్ర జమ్మూ కాశ్మీర్లోని అత్యంత విశిష్టమైన పుణ్యయాత్రలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఏమైనా చాముండామాత యాత్రతో భక్తులు పులకించిపోతారు.